ఏడుందో? తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 33 అధ్యాయమా? 2:19 చూడు, మన సోదరు చెబుతుంది. ఏలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అద్దుగో, మీరే కదా. పౌలు అతిశయంగా ఫీల్ అయింది, కిరీటంలా ఫీల్ అయింది. ఇద్దరిని గూర్చి అన్నాను, ఒకటి ప్రభువుని గూర్చి, రెండు సంఘమును గూర్చి. నా అతిశయము ఆనందము కిరీటము నువ్వే యేసయ్యా అన్నాడు. మళ్ళా సంఘమా మీరే అన్నాడు. కాబట్టి ఇంతగా ప్రేమించి ఇంతగా తిప్పలబడినటువంటి సంఘము భ్రష్టుపట్టే విధంగా నడవటం అనేది ఏమాత్రం క్షేమకరం కాదు. సో పరీక్షించు. తన ప్రాణమును పణంగా పెట్టడానికి అప్పగించుకున్న మనుషుడెవడో పరీక్షించు. దేవుణ్ణి అమితంగా ప్రేమించి మందను ప్రాణ సమానంగా ప్రేమించే వ్యక్తులు ఎవరో పరీక్షించు. మంద కోసం త్యాగం బుద్ధి కలిగిన వారు, అన్నిటినీ చంపుకోగలిగిన వారు ఎవరో పరీక్షించు. మంద కొరకు మంద సారవంతం కావటం కోసం, సత్తువ పొందటం కోసం అహర్నిశలు శ్రమించేవారెవరో పరిశీలించు, పరీక్షించు. ఆ తర్వాత వారికి బాధ్యతలు అప్పచెప్పు. ఓ భక్తుడు పాడాడు, బలసూచకమైన మందసమానికై, బలసూచకమైన మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన, నీ ప్రేమే నన్ను ఆదరించే. సంఘక్షేమమే నా ప్రాణం. అది అలాంటి వ్యక్తులు కావాలి. సంఘాన్ని వైనం చేసి తన ప్రాణాన్ని ఆనందపరుచుకునేవాడు కాదు. సంఘము కోసం నా ప్రాణం ఎంత మాత్రం నాకు ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. క్రీస్తు కొరకు, ఆయన సంఘము కొరకు నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. ఇది పౌలు మాట. కాబట్టి పరీక్ష అవసరం నాయన అన్నాడు. ఏం అవసరం? ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పొద్దు నాయన, నట్టేట ముంచుతారు, నమ్మకంగా వైనం చేస్తారు, అప్పగించిన వాళ్ళ ఆత్మల్ని నాశనం చేస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. కొంతమంది ఆరాట పడుతూ ఉంటారు, నన్ను ఎప్పుడు అభిషేకిస్తాడు, నన్ను ఎప్పుడు అభిషేకిస్తాడు, నన్ను ఎప్పుడు అభిషేకిస్తాడు, నన్ను ఎప్పుడు అభిషేకిస్తాడు. పరిశీలిస్తూ ఉంటాను నేను, వీడి దడ ఎంతవరకు ఉంటుందని. అసలు ఏమాత్రం పరిపక్వత పొందాడు, ఎంతవరకు సాధించాడు, ఎంతవరకు వీళ్ళలో పరిపూర్ణత వచ్చింది, వీడి తపన దడ ఆయాసమైన విషయం ఉందా అనేది నేను సైలెంట్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా, పరిశీలిస్తా. ఇప్పటికి లైన్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ పరిశీలన మనం చేస్తూనే ఉంటా, అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే సంఘక్షేమం కోసం. కొంతమంది ప్రారంభంలో చాలా వినయంగా ఉంటారు, చాలా విధేయంగా ఉంటారు, చాలా లోబడతారు, చాలా దేవాసక్తి కనపరుస్తారు. కొద్ది కాలం గడిచిన తర్వాత పూర్తి రివర్స్లో కనపడతారు. అవి కూడా చూశాను నేను, సేవకుల్లో చూశాను, పరిచారకుల్లో కూడా చూశాను. షాక్ అన్నమాట నాకు. ఏందిరా ఈ మనిషేనా? ఆ రోజు అంత వినయంగా కనపడ్డది ఈమెనా? అంత సాత్వికంగా కనపడింది, అంత అంకిత భావంతో కనపడింది ఈ మనిషేనా? ఏంది ఇంత రివర్స్ అయిపోతుంది? ఇతనేనా అంత సాధుత్వంతో కనపడింది, ఇతనే ఇంత రివర్స్ అయిపోయాడు? అప్పుడు మళ్ళీ ఆలోచించుకుంటాను అన్నమాట. అంటే పరీక్ష చాలా జాగ్రత్తగా చూసుకునే స్టెప్ తీసుకోవాలి. గుడ్డిగా ఆ పై హడావుళ్ళు చూసి నమ్మకూడదు. ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయాల్సిందే అనేది నేర్చుకున్నా నేను, అనుభవంలో నేర్చుకున్నా. అది
ఇక ఎవడు ఏ ఫీలింగ్ ఇచ్చినా, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను పెట్టుకున్న ప్రిన్సిపల్స్కి వాళ్ళు రీచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే తృప్తికరంగా ఒక బాధ్యతను అప్పచెప్పడానికి నేను సిద్ధపడుతున్నా. సరే, సేవకులుగా ఉన్నారు, లైవ్లో చాలామంది సేవకులు కూడా ఉండుండొచ్చు. అందరూ వింటారని చెప్తున్నాను నేను. మొహమాటానికి, పెద్ద కులం అని, ఫుల్ సౌండ్ అని, కొద్దిగా హోదా కలిగిన వాళ్ళని, వాళ్ళకున్న దాన్ని బట్టి మనం బాధ్యతలు అప్పచెప్పామనుకో, సంఘం ఇక ఒక దారి అయిపోయి, సింపుల్గా చెప్పాలంటే సర్వనాశనం అయింది. చేస్తారు, వాళ్ళే చేస్తారు. పెద్ద కులం అని, ఊళ్ళో గొప్పోళ్ళని, సౌండ్ పార్టీ అని, అధికారం బాగా పలుకుబడి ఉందని వాళ్ళకి కిరీటాలు పెట్టామనుకో, చివరికి అయ్యగారిని కూడా కూర్చోవే అంటారు. అందుకే ఎవరు ఏ హోదాను చూపించుకుని నా దగ్గరికి వచ్చినా, దేవునికి స్తోత్రం, దీనంగా వస్తేనే, సాధుత్వంతో వస్తేనే, సాత్వికంగా వస్తేనే, ప్రేమతో వస్తేనే, భక్తితో వస్తేనే, ఏ అవతారమైనా సరే ఆప్యాయంగా గుండెకి హత్తుకుంటా. బిచ్చగత్తి అయినా సరే గుండెకి హత్తుకుంటా. హోదాను చూపించి నా ముందు ఎచ్చులు పడాలని వస్తే మాత్రం ఇక నాకు ఎక్కిద్ది. ముఖం మీదే తిరస్కరిస్తా. అట్లా కొంతమంది గాయపడ్డారు కూడా పాపం. ఎందుకు? ముందుగానే జాగ్రత్త పడ్డా. డబ్బుకి బెండ్ అవ్వకుండా, హోదాలకు బెండ్ అవ్వకుండా, కులాలకు బెండ్ అవ్వకుండా, అధికారాలకు బెండ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేశాడు దేవుడు. అలాగని తృణీకరించి వాళ్ళని ఏదో ద్వేషించడం కాదు, అది చూపించడానికి ట్రై చేస్తే పక్కన పెడతా. అదేం లేకుండా కొంతమంది హోదా కలిగినా కూడా దీన మనసుకులై ఉంటారు. ఆ హోదాని కనపరచరు, వాళ్ళ ఔన్నత్యాన్ని చూపించడానికి ఇష్టపడరు. ఏముందిలే అయ్యా దేవుడయ్యా అని తగ్గించుకుంటారు కొంతమంది. వాళ్ళని దగ్గర తీసుకుంటా. దేవునికి స్తోత్రం. ఘనులై ఉన్నప్పటికీ కూడా వారి ఘనత లోక సంబంధమైంది కనుక దాన్ని యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళని ఆదరిస్తా. కానీ కొంతమంది కావాలని నా ముందు ఎచ్చులు పడబోతారు. వాళ్ళ గాలి నిలువున తీసి పంపిస్తా, అందులో అనుమానమే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నన్ను నేను జాగ్రత్త తీసుకోవటం అది. కాబట్టి ఇందు మూలంగా ఎవరి మంది తెలియజేయటం ఏమనగా, దైవజనుడు అనేవాడు గుడ్డిగా వెళ్ళటం కాదు, మందను పరీక్షించాలి. మందలో నాయకత్వంలోకి, పరిచారకత్వంలోకి తీసుకునేటప్పుడు తప్పకుండా సదరు వ్యక్తులను పరీక్షించాలి. మొదట సాత్వికులుగా ఉండి తర్వాత తిరుగుబాటుదారులుగా మారే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. మొదట ఆత్మానుసారులుగా ఉండి తోదుకు శరీరానుసారులుగా మారే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. అన్ని కోణాలలో పరిశీలనలు అయిన తర్వాతనే ఒకరికి బాధ్యత అప్పచెప్పడం ఎంతైనా మంచిదని తిమోతి పత్రికలో గుర్తెరిగా. ఇక్కడ ఈ సందర్భంలో మీకు ఈరోజు చెప్పగోరింది ఏంటంటే, ఇప్పుడు చెప్పిన విషయాలతో పాటు మనుషుల్ని పరీక్షించమని అప్పచెప్పిన దేవుడు తాను పరీక్షించకుండా ఉంటాడా? అది పాయింట్. ఖచ్చితంగా పరీక్షించుకుంటాడు. ఆయన మనల్ని కొద్ది రోజులు కాదు, నిత్యత్వ పర్యంతం కూడా అక్కడ పనిలో, బాధ్యతల్లో పెట్టాలని డిసైడ్ చేశాడు. మన మీదున్న ఏర్పాటు, మన మీదున్న ప్రణాళిక, తమ్ముడు అయిపోయింది కోటం. ఈ ఒక్క మొక్కేనండి, జాగ్రత్తగా నన్ను మైండ్ దగ్గర పెట్టుకొని. మన మీదున్న ఏర్పాటు సంబంధించింది కాదు. మన అసలు పని రేపు రాకడ తర్వాత ఉంది. మన అసలు పరిచర్య, మన అసలు పని రేపు రాకడ తర్వాత ఉంది. ఈ రాకడ లోపు జరిగేదంతా కూడా సంఘక్షేమానికి, సంఘానికి సంబంధించిన పరిచర్యలు, పనులు, భూమి మీద ఆత్మలకు రక్షణకు సంబంధించినటువంటి పనులు ఈ భూమి మీద మనం చేసే ఇప్పటి వరకు. ఈ యాత్ర ముగిసిన తర్వాత, రేపు రాకడ అయిన తర్వాత అసలు పనులు అక్కడ స్టార్ట్ అవుతాయి. ఆ పనుల కోసం మనల్ని ఇక్కడ డిజైన్ చేసుకున్నాడు, రెడీ చేసుకుంటున్నాడు ఆయన. అదే అసలు విషయం. మరి భూమి మీద ఏదో ఒక 20-30 సంవత్సరాల పరిచర్యకు ఒకరిని తీసుకోవాలంటే నువ్వు అన్ని టెస్టులు చేయి, పరీక్షలో పాస్ అయితే వాడు అనింజుడైతే వాడిని పరిచారకురాలిగా సేవకుడిగా తీసుకో అని అన్నప్పుడు, రేపు యుగయుగాలు యేసుతో కూడా కలిసి పరిపాలించేటువంటి పనికి మనం నియమించబడ్డాం. ఏ పనికే? నిద్రపోతున్నాడు, గట్టిగా స్తోత్రం చెప్దాం. అది
ఫ్లోలో తేడా పడ్డారులే. మెలుగుతున్న వాళ్ళు చూద్దాం. రైట్. తప్పకుండా దేవుడు పరీక్షించుకుంటాడు. ఎందుకంటే మనకి ఇవ్వబోతున్న పదవి శాశ్వతమైనది. ఆ మాట కింద చెప్తాడు చూడు. అదే పత్రిక, తిమోతి పత్రిక 3వ అధ్యాయము. పరిచారకుడు నమ్మకస్తుడైతే ఏం ఏం పొందుతాడో చూడు. 13వ వచనం చదువునానా. పరిచారకుల యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందుల విశ్వాసమందు బహుధైర్యము గలవారగుతురు. అబ్బా, మంచి పదవి అన్న దగ్గర రౌండ్ కొట్టండి. అసలు ఆ మాటకు అర్థం ఏంది? పరిచారక పదవి లేదా సేవకుని పదవి మంచి పదవి అని చెప్పి ముగిస్తున్నాడా, లేకపోతే ఇంకొక పదవి ఏదన్నా ఉందా? పరిచారకుడై ఉండి ఆ పనిని నమ్మకంగా నెరవేర్చిన వాడు మంచి పదవిని సంపాదించుకుంటాడు అన్నాడు. క్రీస్తు యేసునందలి విశ్వాస విషయమే బహుధైర్యం గలవారై ఉంటారు అన్నాడు. అర్థమైందా? అంటే ఇక్కడే కాదురా మన పని తల్లి, అక్కడుంది అసలు పదవి, అక్కడుంది అసలు ఉద్యోగం, అక్కడుంది అసలు పని. ఇక్కడ అప్పచెప్పిన ఈ చిన్న పనిని నమ్మకంగా నెరవేరిస్తే మంచి పదవి అక్కడ దొరుకుతుంది. పదవి అంటే హోదా. కొంతమంది త్యాగధనులు ఉంటారు. నాకే పదవులు వద్దన్నయ్య, అసలుగా ఏ పదవులు వద్దనుకునే కదా నేను దేవుని దగ్గరికి వచ్చినంటే, లోక పదవులు వద్దు కానీ యేసయ్య ఇచ్చే పదవి కూడా వద్దంటే మరి ఇంకేం చేస్తా? ప్రభువా నాకు ఏ పదవులు వద్దు తండ్రి అంటే, సరే ప్లాట్ఫామ్ కూడా ఉంటాడు. అదేంటి నాయన అంటే, ఏ పదవి వద్దన్నావుగా ఆ పని చేయంటాడు. ఆ అవసరమే లేదు. ఈ లోకం ఇచ్చే పదవులు మనకు ఒకవేళ నప్పకపోయినా సాక్షాత్తు మన సృష్టికర్తే మనకు అప్పగించే బాధ్యత ఖచ్చితంగా మనం నెరవేర్చాలి, స్వీకరించాలి. అది ఒక గొప్ప ధన్యత. మనల్ని నమ్మి ఇదిగో ఇంతమంది మీద నిన్ను నియమిస్తున్నాను, జాగ్రత్తగా వాళ్ళని పరిరక్షించు అని నీకు అప్పచెప్పినప్పుడు నువ్వు అది చూడాలి. ప్రభువా నాకు వద్దు తండ్రి అని ఓవర్ యాక్షన్ నాకు గుద్దుతా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాలి? చిత్తం ప్రభువా నీ చిత్తమే జరుగుగాక. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఏమండి చరణం ఏంటి? ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు. బహుమతులు అంటే ఏమి ఇస్తాడో ఊహించాడు ఒకసారి. బంగారు కప్పులు ఇస్తాడా? మరి ఏంటి ఆయన ఇచ్చే బహుమతులు? ఏం చేస్తాడో తెలియదు, రేపు ఏ పొజిషన్లో ఉంచుతాడో తెలియదు. ఒకటి మాత్రం ఖాయం, రేపు నిన్ను ఆయన నియమించబోయే హోదాలోకి నువ్వు వెళ్ళినప్పుడు, అది చూసినప్పుడు నీ కళ్ళలో నుండి కన్నీటి బిందువులు రాలుతాయి. అవి ఏడుపుతో కూడినవి కాదు, సంతోషంతో కూడినాయి, ఆనందంతో కూడినాయి. మీకు తెలుసా, సంతోషం ఎక్కువైనా కూడా ఏడుపు వచ్చింది. అంటే అవి ఎందుకు మా ఏడుస్తావంటే ఏడుపు కాదురా, ఇది ఆనందం. కన్నీటి బిందువులే ఆనంద భాష్పాలు.
లేఖనం ఏం చెప్పిందంటే ఆయన ప్రతి వారి కన్నుల నుండి బాష్ప బిందువులను తుడిచివేయను. కన్నీటి బిందువులు అన్న అక్కడ బాష్ప బిందువులు తుడిచివేయును అంటే రేపు ప్రభు సముఖంలోకి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఉంచబోతున్నటువంటి ఆ పదవి లేక ఆ హోదా లేక అంతస్తులోకి మనం నిర్ణయించబడ్డప్పుడు, మనకు అది ఖరారు చేసినప్పుడు, అంతమంది ప్రజల ఎదుట, దూతల ఎదుట దేవుడు తానే తన ఎదుట మనల్ని ఘనపరిచినప్పుడు మన అనర్హత, అయోగ్యత మన గ్రహింపులోకి వచ్చినప్పుడు, అనర్హులమైన అయోగ్యులమైన మనల్ని అంత ఆధిక్యతలోకి తండ్రి తీసుకెళ్ళినప్పుడు ఆనందం కలుగుతుంది. ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని కన్నీటి బాష్ప బిందువులు, కన్నుల నుండి వచ్చే బాష్ప, ఏడ్చేటప్పుడు వచ్చే కన్నీళ్ళని బాష్పాలు అంటామా? ఆనంద బాష్పాలు అంటామా? బాష్ప బిందువులు ఆనంద బాష్పాలు. బాష్పం అనే పదం వాడేటప్పుడు అది ఆనందంతో కూడి వచ్చేటప్పుడు ఆనంద బాష్పాలు అంటాం. దైవ సేవ చేసేటప్పుడు కఠినమైన శ్రమలు వస్తే శ్రమల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అంట. నాకు తెలియదు, మాసిలమణి గారు పాడాడు. కన్నీళ్లు కావవి ఆనంద బాష్పాలు. భాగభోగ్య భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలోన మెలగి బాష్పశిరులలోన వెలయు బాధలను భరించు సేవ బాధలను వరించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. దేవునికి మహిమ, దేవునికి మహిమ. బాష్పశిలు ఎలా ఉంటే నాకు కూడా తెలుసు. ఓ రోజు ఫుడ్కు లేదు, ఆనందం వచ్చింది, ఆనందంలో కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు? భక్తులు దేవుని కోసం ఎంత త్యాగం చేశారు, అంత త్యాగం చేశారని వెంటనే కానీ మనం చేసింది లేదు. ఈరోజు సేవలో నాకు కూడా ఒకరోజు అన్నం లేకుండా గడిపే అద్భుతమైన అవకాశం వచ్చింది. యేసయ్యా నీకు స్తోత్రం అని ఆనందంలో కన్నీళ్ళు వచ్చినాయి. బాష్పశిరులలోన వెలయు బాధలను వరించు సేవ బాధలను భరించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. అయ్యలారా, ఉన్నత పదవిని నిర్ణయించాడు మనకి దేవుడు. ఆ పదవి, ఆ హోదా శాశ్వతమైనదట. నీకు అప్పగించబడే ఆ పని సుస్థిరమైనదట. ఇక అంతము లేని రాజ్యములో ఏ కహానీ బాత్ నై, ఏ సచ్ బాత్ హే. దేవునికి స్తోత్రం. ఇది ఒట్టి కహానీ, లేఖనం చెప్పిన సాక్ష్యం వాస్తవం. మీకు ఇక్కడది కావాలా, అక్కడది కావాలా? పెద్దగా చెప్పండి. అక్కడది కావాలా, అక్కడది కావాలని ముందు ఇక్కడ నమ్మకంగా ఉండాలి. మరి ఇక్కడ అనింజుడైన వాడు, పరీక్షలో నెగ్గినవాడు మంచి పదవిని సంపాదించు. ఇప్పుడు చెప్పండి, మనందరినీ భూమి మీద ఉన్నటువంటి మానవ కోటిలో మనల్ని డిసైడ్ చేశాడు. మనందరినీ కూడా రేపు తనతో పాటు తన వధువుగా తన ప్రక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడు. మరి ఆయన సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టేటప్పుడు టెస్టులు ఉండవా అమ్మా? పరీక్షలు ఉండవా? ఎగ్జామ్స్ వద్దా? తప్పకుండా ఉంటాయి నాన్న, ఉంటాయి. పాస్టర్ గారినే పరీక్ష చేయనాయనా అన్నోడు, ఆ మొక్క చెప్పినోడు పెద్ద పాస్టరు. స్తోత్రం. ఆయన టెస్ట్ చేయకుండా ఉంటాడా? మరి నిశ్చయంగా పరీక్షిస్తాడు. ఆయన పక్కన ఉన్న శిష్యుల్ని పరీక్షించాడు. ఆయన ఏమీ చేయనో తాను ఎరిగి ఉండి వారిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఎక్కడుందో ఈ మాట? యోహాను సువార్త 5 రొట్టెలు 2 చేపల్ని పంచిపెట్టేటప్పుడు చూడండి,
యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. ఏమడిగాడో చదువు. కాబట్టి యేసు కన్నులెత్తి 5వ వచనం, బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. గాని చాలా మంది వస్తున్నారు, వీళ్ళందరికీ పెట్టాలా, రొట్టెలు ఏడదేద్దాం ఫిలిప్పు అన్నాడు. చూడు, ఆయన అడుగుతున్నాడు ఏం చేద్దామని. ఆ మాట మనం అడిగితే సరిపోయిద్ది. ఏసై అడగాల, వీళ్ళకి ఇంతమందికి ఆహారం పెట్టాలి, ఏం చేద్దామని. ఏమీ చెయ్యనో తాను ఎరిగి ఉండి. అసలు ఫిలిప్ ఏం మాట్లాడతాడని చూడండి ఏం చేశాడు. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొంటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చూసావా, లెక్క చెబుతున్నాడు. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఇద్దో. రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దామంటే బిల్లు సంగతి చెబుతున్నాడు ఆయన. రొట్టెలు తెప్పించడం సరే, కానీ ఇంతమందికి రొట్టెలు చేయాలంటే ముందు అదొక కష్టం. ఇంతమందికి అమౌంట్ కూడా చాలా, 200 దేనారాలు అవుతాయి అన్నాడు. చదువు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, దేవునికి స్తోత్రం. వాళ్ళ మధ్యలో ఒక మాట వేసాడండి. ఇంతమంది జనసమూహం ఉన్నారు, వీళ్ళందరికీ పెట్టాలి, రొట్టెలు పెట్టాలి, మరి ఏం చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం ఫిలిప్పు అంటే అందరూ విన్నారు. ఫిలిప్ అన్నాడు, లెక్క చెబుతున్నాడు. బాగానే ఉన్నారు ప్రభా, వీళ్ళందరికీ చేయాలంటే 200 దేనారాలు రొట్టెలు పడతాయి, ఖర్చు 200 దేనారాలు అయింది. మరి మన సంచిలో ఎంత ఉందో ఏమో. ఆ సంచి యోధా దగ్గర ఉంది. వాడు ఎంత ఉంచాడో ఎంత తిన్నాడో. వాడు ఒక రహస్య చోరుడు. పాపం ఎవరన్నా జాలిపడి సంచిలో సొమ్ము అయితే ఆ సొమ్మును వాడు స్వాహా చేస్తుంటాడు. కాబట్టి అందులో ఏదో ఉంటుందంటానికి గ్యారెంటీ లేదు మనకి, ఎందుకంటే అది వాడికే చాలదో. ఏం చేద్దాం అంటే వెంటనే ఇంకొక ఆయన స్పందించి, చిన్నోడు వచ్చాడు, ప్రభు ఏదో అడిగినట్టున్నాడు రొట్టెలు చేపలని, ఇదిగో నా దగ్గర ఉన్నాయి అని తీసుకొస్తే, ప్రభు ఈ చిన్నోడి దగ్గర 5 యవల రొట్టెలను 2 చేపలు ఉన్నాయి, చిన్నవి అయినా ఇంతమంది జనాభాకి ఏమాత్రం అన్నాడు. ఫిలిప్ ఏమో లెక్క చెబితే ఆయన ఏమాత్రం అనుకుంటూ వచ్చాడు. మొత్తానికి 2 తెచ్చాడు, 2 చేపలను 5 రొట్టెలు. దేవుడు అంతే, వాళ్ళ మధ్యలో వేస్తాడు, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాడు. నంబర్ 1లో రాసుకో, దేవుడు పరీక్షించుకుంటాడు. ఏమిటంటే మన ఎదుగుదలను పరీక్షిస్తాడు, మన పరిపక్వతను పరీక్షిస్తాడు. దాన్ని రాసేసుకో, ఇంకా సింపుల్గా చెప్పేసి కరెక్ట్గా 10 నిమిషాల్లో ముగిస్తాను నేను. అయిపోయింది. మన మెచ్యూరిటీ లెవెల్స్ని ఆయన పరీక్షించుకుంటాడండి, పరిశోధించుకుంటాడు. మన పరిపక్వత ఏ రేంజ్లోకి వచ్చింది, ఇంకా పిల్లకాయ చేష్టలు చేస్తున్నామా, పిల్లకాయలాగా ఉన్నాం, కత్తిని ఎదిగామా అనేది మన ఎదుగుదలను ఆయన టెస్ట్ చేస్తాడు. నువ్వు చేయవు, నీ బిడ్డల్ని పరీక్ష చేయవు. నీ బిడ్డకి ఏదన్నా సమస్య చెప్పినప్పుడు వాడు కాస్త మెచ్యూర్డ్గా సమాధానం చెప్పాడు అనుకో, అబ్బో లోపల నీకు మామూలు ఆనందం ఉండదు. నా కొడుకు కూడా కత్తి పెద్దోడైనట్టున్నాడు, కత్తి తెలివిగా ఆన్సర్ చేస్తున్నాడు, మా అమ్మాయి కూడా పర్వాలా బాగా, ఏం లేదు, ఇంత దయ ఉండి సరిగ్గా మనకు ఆన్సర్ చేసింది అనుకో, 20 మందికి చెప్పకుండా నిద్రపోం మనం. ఇది ఎంతండి దాని వయసు, 8 ఏళ్ళు, ఇట్లా జరుగుతుంది ఏందమ్మా అంటే, నాకు ఇట్లా చెబుతుంది. ఏంటి మమ్మీ నీకు తెలీదా, నాయనమ్మ అంతే కదా, ఈరోజు కొత్త, ఊరికి ఆమె గురించి నువ్వు దిగులు పడతావేంటి, యేసయ్య ఏం చెప్పాడు, శత్రువుని కూడా క్షమించి ప్రార్థించమని చెప్పాడు. ప్రార్థన చేద్దాం రా మమ్మీ, ఏంటి ఆమె గురించి నువ్వు కృంగిపోయేది, శాలే మనం చెప్పాలా నిరాశపడొద్దని అన్న చెప్పినట్టు నువ్వేం సంచిలోనే నిరాశ బాయి పెట్టుకొని తిరుగుతున్నావు, అవకాశం చూడ తీసి దూకటానికి అని ఏదైనా పాప గుర్తు చేసింది అనుకో, ఇక నువ్వు 20 మందికి చెబుతావు, అస్సలు మొన్న ఎంత బాగా మాట్లాడుతుంది, చెప్పకుండా ఉంటావా? పెద్దోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్న చిన్నది, పెద్దోళ్ళు చెప్పినట్టు సలహా చెబుతుంది చిన్నది. తల్లి ఆమె మాటలు పట్టించుకోవద్దు, అన్న ఇది చెప్పాడు కదా, యేసయ్య ఇది చెప్పాడు కదా అని ఆ వచనాలు ఆ టాపిక్స్ గుర్తు చేసి మాట్లాడిన. మీ ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడు అట్లా చెప్పలేదండి? మీకు లైవ్లో వీక్షించే వాళ్ళకి ఎక్కువ చెబుతారు. ఇంకా చెప్పలేదా పిల్లలు? నీ పిల్లలు చెప్పలేదా? శాలేమన్న ఏం చెప్పాడని అడగలేదా? అడగలేదా? నేను ఓదార్చలేదా? అప్పుడు నీకేమనిపించింది? ముచ్చటేసిందా లేదా?
పట్టుకొని తన్నాలనిపించిందా, లేకపోతే ముద్దు పెట్టుకోవాలనిపించిందా బుడ్డదాన్ని? ఏమనిపించింది? ఖచ్చితంగా ముద్దాడుతావు. అమ్మా ఎంత బాగా మాట్లాడుతున్నావే తల్లి, అరే లోపల హృదయం గంతులు ఎత్తుంటుంది. కొద్దిగా మన బిడ్డలో ఎదుగుదల కనపడితేనే మనకెంతో ఆనందం. పరీక్షించుకుంటాం, మళ్ళా ఇంకోసారి ఒక మాటకి ఇలా ఆన్సర్ చేసి మళ్ళీ ఇంకో సన్నివేశం తీసుకొస్తాం ఆ బుడ్డదాని ముందుకి. మళ్ళీ అదే విధంగా స్పందిస్తే అబ్బో ఇక మనకు మామూలుగా ఉండదు. ఇంకా మనకు ఒక నిశ్చయిత, అమ్మాయి తెలియగలదు, అబ్బాయి తెలియగలడు, డెవలప్ అవుతున్నారు. ఏమంటే తల్లిదండ్రిగా మనం మన పిల్లల విషయంలో అలా పరీక్షించుకొని వాళ్ళ మెచ్యూరిటీని అబ్జర్వ్ చేసినట్లు మన పరిపక్వతని, మన ఎదుగుదలని ఆయన పరీక్షించుకుంటాడు. అపోస్తలుల మధ్య ఒక సమస్య వచ్చింది. అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని సున్నతి పొందాలని, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార క్రియలు చేయాలని, మోషే ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు పాటించాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ చెప్పాలా? అవి అవసరమా? మనమే వాటిని విసర్జించినప్పుడు అన్ని జనుల్లోంచి ప్రభువులోకి వస్తున్న వాళ్ళకి అవన్నీ మనం పెట్టాలా? అవసరం లేదు కదా. దీని మీద కొంతమంది అవసరమని, కొంతమంది అనవసరమని పెద్ద తర్కం జరిగింది. అప్పుడు అందరూ కలిసి దేవుణ్ణి అడిగారు. పరిశుద్ధాత్మ కూడా వారి మధ్య కూర్చున్నాడట. సమస్తం ఎరిగినవాడు, దేవుని ఆత్మ, శూన్యంలో జలముల మీద అల్లాడిన ఆత్మ, ఆయన సంచరించిన ఆత్మ, ఈ విశ్వ సృష్టి, ఈ సృష్టి మొత్తానికి ప్రభు నిర్మాణకుడైతే ఆయనకి సహకారిగా ఉన్నది పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తెలియదు, కానీ అపోస్తలుల్లో ఆయన కూడా కూర్చున్నాడు. ఏం చేద్దాం అని నాకు చదివితే ఎన్నిసార్లు చదివినా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బా మంచి సమస్య వచ్చిందే, ఏం చేద్దాం అని. అప్పుడు యాకోబు లేచి అన్నాడట, సహోదరులారా, ఇక దీన్ని గూర్చి తర్జనా భర్జన ఎందుకు? సంఘ పెద్ద ఆయన, సంఘ పెద్ద అంటే అధ్యక్షుడు. ఆయన అన్నాడు, అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. అపోస్తల కార్యం 15:19 ఇంటికి పోయి చూసుకుని ఇప్పుడు నగిలి చూడండి. అన్యజనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించవలెను. వీటికంటే ఎక్కువైన ఏ భారం కూడా అన్యజనుల మీద మోపొద్దని నా అభిప్రాయం. మరి ఇక మీరేమంటారో, మరి ఇక దేవుడిని ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్ముడు ఏమంటాడో మీ ఇష్టం అంటే యాకోబు పరిశుద్ధాత్మ. నాకు చోద్యం ఏంటంటే పరిశుద్ధాత్మ చెప్పాలి, అపోస్తలులు చేయాలి, కానీ సమస్యను అపోస్తలుల మధ్యలో వేసి పరిశుద్ధాత్మ కూడా ఒక సామాన్యుడిలా కూర్చోవటం నాకు వింత అనిపించింది. మీకేమైనా అర్థమైందని నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి. దేవుడు ఆలోచన చెప్పాల్సింది ఇట్లా వచ్చింది సమస్య, కుమారుడా ఏం చేద్దామని ఆయన మన ముందేస్తే ఎంత హాస్యం ఉండేది. నీకోటి తెలుసా, ఇది వాస్తవం, గుర్తుపెట్టుకో. ఎప్పుడూ తన సలహాలు పాటించమని మన మీద ఒత్తిడి చేయటమే కాదు, మన ఆలోచనలో కూడా దేవుడు విలువిస్తాడని మర్చిపోవద్దు. మన ఇష్టాలకు కూడా గౌరవిస్తాడని మర్చిపోవద్దు. ఇస్తాడు. మన అభిప్రాయాలకు కూడా ఆయన మార్కులు వేస్తాడు. మరి అదే భక్తులు తగాదాడి ప్రార్థన చేసేది. అదే ఏంటి, వాళ్ళు నీ నామాన్ని ఆంతను దూషణ చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకుంటావా? కార్యాలు చేయకపోతే ఎట్లా? నువ్వు చెయ్యి. వ్యర్థమైనవి మయంపరచబడుతున్నాయి, జీవం గల దేవుడివైన నువ్వేమో తృణీకరించబడుతున్నావు, నా హృదయం గాయమైపోతుంది, నువ్వు కదులు. ఏంటి నువ్వు అంతేనంటావా? మరి అంతే, నువ్వు కదలాలా. పనికి మళ్ళీ అన్నీ గనపరచబడతా, నువ్వు పక్కన నెట్టబడుతుంటే నా హృదయం బాగలేదు, నాకు సంతోషంగా లేదు. నీ నామం మయంపరచబడితే నాకు చూడాలనే ఆశ. నిజమైన దేవుడు నువ్వు, ప్రాణం పెట్టిన వాడివి నువ్వు, సత్యవంతుడవు నువ్వు ప్రజలకు తెలియాలి, ప్రజల నోళ్ళు నిన్ను గనపరచాలి, అది చూసి నేను ఆనందించాలి. అభిప్రాయాలతో ఏకీభవించాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడవైన నీవు అన్యాయం చేస్తావా అన్నాడు. ఏంటది? మరి లేకపోతే 50 మంది నీతిమంతులు ఉంటారేమో అక్కడ, వాళ్ళ నిమిత్తం ఆ పట్టణాన్ని కాయవా? మొత్తం తగలబెడతావా? అలా చేయటం నీకు దూరం అగును కాక. హలో, ఆవేశపడవాక.
ఆవేశపడవాకు. అబ్రహమా, బాధపడవాకవయా, నేను అట్టంటోండి కాదు. కానీ మరి లేకపోతే మొత్తం ఏం చెప్తా ఉంటావు ఇది నువ్వు చేయలే. నువ్వు అన్నట్టే 50 మంది నీతిమంతులు కనపడితే వదిలేస్తాలే. అంటే 50 మంది అంటే 50 మంది ఉండకపోవచ్చు, 10 మంది తగ్గుతారేమో, ఒక 5గురు తగ్గుతారేమో, 45 మంది 45 మంది మీద వదిలేస్తాలే. అంటే ఇంకొక 5గురు తగ్గుతారు, 40 మంది ఉండొచ్చు. సరే కానివయా, ఇప్పుడు నేను కాదన్నాను, 40 మంది కనపడి వదిలేస్తా లేపు. ఏమో ఒకేసారి 10 మందిని కట్ చేసి 30 మంది 30 మంది ఉండొచ్చు. 30 మంది కనిపిస్తే వారి నిమిత్తం ఆ పట్టణాన్ని నాశనం చేయను పో. ప్రభు కోపడకపోతే ఇంకొకసారి అడుగుతా, దుమ్మును ధూళిని 20 మంది కనిపిస్తారేమో. అబ్రాహ్మ 20 మంది కనిపించింది వదిలేస్తావు, నువ్వు మరీ ఫీల్ అవుతున్నావుగా. ప్రభు కోపడిన ఇంకొక మారే అడుగుతా. ఒకవేళ 10 మందే అక్కడ కనిపిస్తారేమో. అబ్రాహ్మ, నీవన్నట్లు 10 మంది నీతిమంతులు నాకు సొదమలో కనిపిస్తే వారి నిమిత్తం నేను దాన్ని నాశనం చేయకుండా దాటి వెళ్ళిపోతాను పో. చూడండి ఎంత దించుకొచ్చాడో చూడండి. ఇక్కడ చూడు, అబ్రహాము అభిప్రాయాలతో దేవుడు ఏకీభవించినది వాస్తవమా కాదా? మోషే నువ్వు తప్పుగా వెళ్ళ మొత్తాన్ని అంతం చేస్తాను, వాళ్ళు బొమ్మను పెట్టుకుని ఎగురుతున్నారు, మామూలు కాదు వీళ్ళు. నేను ఎలాంటి కార్యాలు చేసి బయట తెచ్చాను, వీళ్ళు తప్పుకొని అటు తప్పుకో వేసి పడేసి నీలో నుంచి జనాన్ని రప్పిస్తాను అంటే ఉండవయా. తొందరపాటు అయితే అట్ట నువ్వు ఊరికి చంపేస్తా అంటావు. నీకు ఆ చంపే బలం ఉందని ఊరికి అందరి మీద ఎగబడతావు. నాగు నువ్వేం ప్రామిస్ చేశా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి? ఏం ప్రమాణం చేశావు దేవా? నీ పరువేమైద్ది? వాళ్ళు మొత్తాన్ని నాశనం చేస్తాను అంటున్నావు. అప్పుడు 11 గోత్రాలు పోతాయిగా. నేను లేవి గోత్రం ఉండు అనుకో, నా ఒక గోత్రం ఉంటుంది, మరి 11 గోత్రాలు పోతాయిగా. ఎట్లా నువ్వు? వాళ్ళు ఈ మనుషులని తెలుసు, నీకు తెలిసే తెచ్చావుగా బయటికి. నువ్వు అంత కోప్పడితే ఎట్లా? శాంతించాయా? నువ్వు ప్రామిస్ చేసావు కదా మా పితరులకి. ఐగుప్తీయులు ఎగతాళి చేయరు, పెద్ద కాపాడేవాళ్ళలాగా తీసుకెళ్ళాడు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అరణ్యంలో సాగుకొట్టాడు. ఆ జనం మంచిది కాదు, ఆ దేవుడు కూడా అని నిన్ను అంటారు కదా. కొద్దిగా చూడండి, తన దాసుల యొక్క పరిపక్వతను దేవుడు పరీక్షించుకుంటున్నాడు. తన పిల్లల యొక్క ఎదుగుదలని దేవుడు పరీక్షించుకొని వాళ్ళ నుంచి అలాంటి స్పందన వచ్చినప్పుడు ఎంత సంతోషపడతాడో ఆయన. రాశావా? నంబర్ 1లో ఏం పరీక్షించుకుంటాడు? దానికి ఆధారాలు ఇవి. నిర్గమాకాండం 32, అపోస్తల కార్యము 15-19 నుంచి, ఆదికాండం 18వ అధ్యాయము. మరి అబ్రహాం విజ్ఞాపన చాలా చనువుగా మాట్లాడేస్తాడు. ఏలియా అంటాడు, యెజబెలు, ఈ ఆహాబు ఇలా చేశారు, నీ ప్రవక్తలందరినీ ఖడ్గం చేత చంపించింది ఆ దుర్మార్గురాలు. ఎవరు ఉన్నోళ్ళు ఏమో దాక్కున్నారు, నేను ఒక్కడే నీ కోసం రోషం కలిగి ఉన్నాను అన్నాడు. నిజమేలే ఏలియా, నువ్వు రోషగాడివే కాదంటలేదే, కానీ ఆయనను బయలకు మోకాళ్ళు ఉనకయో అని ముద్దు పెట్టుకొనకయో నుండు 7,000 మంది ఇంకా నాకు ఇశ్రాయేల్లో శేషంగా ఉన్నారు. నీలాంటి రోషం ఇంకా 7,000 మంది కలిగి ఉన్నారు అన్నాడు. మనం విజ్ఞాపన చేసి దీనంగా అడిగినప్పుడు మన మాటలతో ఏకీభవించాడు. మనం ప్రశ్నించినప్పుడు మన ప్రశ్నను గౌరవించి సమాధానం ఇచ్చాడు. మన ఆలోచనలకు కూడా ఆయన విలువనిస్తాడు. దేవా ఇలా కాదు ఇలాగా అంటే ఓకే బేట, ఓకే, కానీ అలానే కానీ అన్నాడు కొన్ని విషయాల్లో బైబిల్లో. అసలు ఆయన ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన సృష్టిని చూడండి, మైండ్ పోయిద్ది. అలాంటి వాడు మనిషి చెబితే విన్నాడండి, అలాగే కానీ అన్నాడు. ఈ టైం ఏమో అడ్రస్ లేకుండా పోతుంది. ఏం చేద్దాం? ఇప్పుడేమో మొదలుపెట్టి ఒక్కటే పాయింట్ చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా చెబుతాలే. ఒకటైతే కన్ఫర్మ్, మనల్ని అయితే పరీక్ష చేయకుండా మాత్రం ఉండడు. మనల్ని ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఇక ఎన్ని రకాలుగా పరీక్షిస్తాడో బైబిల్ కాస్త అధ్యయనం చేస్తే మీకు తెలిసిద్దిలే. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడట.
ఏంటి? తన పట్ల మనకున్న విశ్వాస్యతను పరీక్షిస్తాడట. తన ఎడల మన విశ్వాస్యతను కూడా పరీక్షిస్తాడు. ఆయన మీద మనం ఉంచే విశ్వాసం ఒకటైతే, ఇంకా అంటే విశ్వాస్యత అంటే ఆయన కొరకు నమ్మకంగా ఉండటం కూడా ఒకటి ఉంది. ఆయనను నమ్మటం ఉంది, ఆయనకు నమ్మకంగా ఉండటం ఉంది. ఈ రెండు ఉన్నాయి. రెండు వేరు వేరు. దేవుని ఎడల విశ్వాసం ఉంచటం వేరు, ఆయనకు విశ్వాస పాత్రులమై ఉండటం వేరు. స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? ఈ రెండు పరీక్షించుకుంటాడు. మనం ఆయనకి ఎంతవరకు నమ్మకస్తులంగా ఉంటామో టెస్ట్ చేసుకుంటాడు. కొంతమంది గోడ మీద పిల్లిలాగా ఉంటారు. అయితే ఆ ఓడు లేకపోతే ఈ ఓడు అని దూకుతారు. కొద్దిగా అన్నీ మంచిగా నడుస్తున్నప్పుడే హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఏదన్నా బెడిసిందనుకో స్తోత్రం లేదు, ఏం లేదు పా అంటారు. చర్చికి ఏ చర్చి మానుకొని చాలా లేపో, నాకు వదిలేపో అని అంతసేపు పాటలు పాడా భజన చేసావు స్తోత్రం అన్నాడు. అయిపోయి పో. ఇది అపనమ్మకమైన వ్యవహారం. ఈ విశ్వాసపాత్రుడు కాదు, విశ్వాసపాత్రులు కాదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మరి పరీక్ష చేసుకోవద్దు. ఉన్నతమైన పదవిలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళనించినప్పుడు నిశ్చయముగా మన విశ్వాస్యతను ఆయన పరీక్ష చేస్తాడు. మన నమ్మకత్వంలోని స్థిరత్వాన్ని ఆయన టెస్ట్ చేసుకుంటాడు. అంతేకాదు ప్రతి విషయమందును మనం ఆయన మీద నమ్మిక ఉంచుతున్నామా లేదని కూడా టెస్ట్ చేసుకుంటాడు. మనం ఆయనకి నమ్మకంగా ఉంటామా? వినండి బాగా. మనం ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటామా? అలా ఫిక్స్ అయిపోతామా? అప్పుడు ఒకంత మండుతున్న అగ్ని 7 అంతలు ఎక్కువైతే. ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటామో ఒక విధంగా ఉన్న శోధనలు 7 అంతలు ఎక్కువగా కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకో, నేను ఇక నుంచి దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకున్నప్పుడే నీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే దేవుడు నిన్ను నీ నమ్మకత్వాన్ని పరీక్షలో పెట్టాడు అని గుర్తుపెట్టుకో. అక్కడ పాస్ అవ్వాలి నువ్వు. దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైందని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైతే దేవుని కోసం విశ్వాస పాత్రులమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని ఫిక్స్ అయిపోతామో మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకత్వాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి శోధనలు చుట్టుముడతాయి. చుట్టుముట్టేటట్టు ద్వారాలు తెరుస్తాడు ఆయన. అక్కడ పాస్ అవ్వాలి. ఏబులాగా మొండికి తిరగాలి. లేనివన్నీ ఇచ్చినా ఉన్నవన్నీ ఓడగొట్టినా నిన్ను మాత్రం వదలను. హల్లెలూయా. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమే. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమే. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. ఏది ఉన్నా ఏది పోయినా నేను మాత్రం యేసయ్యను వదిలేదే లేదు. నా ప్రాణం పోయినా సరే నాకు ప్రభువే, నేను వదలను ఆయన్ని అనే మంకు పట్టు పడతావా? లేకపోతే ఆర్డినరీగా నా లోలు చూసి పక్కన పడేసి సర్దుకుంటావా? మరి టెస్ట్ చేయాలా లేదా? చెప్పండి. మరి నీ దగ్గర పని చేసేవాడికే నువ్వు ఎన్నో టెస్టులు చేస్తుంటావు. ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొత్తగా పని మనిషిని ఎంటర్ చేశారనుకో ఇంట్లోకి, లేడీసే డబ్బులు వాళ్ళకి అందేటట్టు పెడతారు. పెట్టి ఆ డబ్బు తీసిద్దా లేదని టెస్ట్ చేస్తారు. ఆ పని మనిషి తెలియగలదండి. అమ్మగారు డబ్బులు ఇక్కడ మర్చిపోయారని తీసుకొచ్చింది అనుకో, పర్లా మళ్ళీ ఈ చెవులయో ఈ ముక్కులయో ఈ మెడలోదో ఆడ పెడతారు. వాళ్ళకి తెలుసు. ఆ మనిషి కనపడేటట్టు టెస్ట్ చేస్తారు పెట్టి. అమ్మగారు ఈ గోల్డ్ ఇక్కడ పెట్టారు మర్చిపోయినట్టున్నారు మీరంటే, అవునా సరే లోపల మనసులో పర్లా పాస్. అట్లాగా అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటారు. ఒక పట్టాన్ని నంబరు కొత్త పని మనిషిని. అర్థమవుతుందా?
మరి నీ ఇంట్లో పెట్టుకునే పని మనిషిలో విశ్వాసతని, నమ్మకత్వాన్ని అంత టెస్ట్ చేసినప్పుడు మరి దేవుని ఇంట్లో శాశ్వత కాలం నిన్ను పనిలో పెట్టుకోబోతున్నాడు, అక్కడ గొప్ప పదవి నీకు ఇవ్వబోతున్నాడు అక్కడ. మరి టెస్టులు వద్దమ్మా అయ్యా. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నయన్ని తీసి కూడా చూస్తాడు. అన్నీ లేని అన్నీ ఇచ్చి చూస్తాడు. కొంతమంది ఏమీ లేనప్పుడు హల్లెలూయా 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 అంటారు. సమృద్ధి వచ్చిన తర్వాత హల్లెలూయా లేదు, ఏం లేదు. చర్చికి కూడా కనపడరు, రోడ్ల మీద తిరుగుతుంటారు, పార్కుల మీద తిరుగుతుంటారు, టూర్లకు తిరుగుతుంటారు. ఎంజాయ్. అదేమంటే దేవుడి కృప. ఆ కృప ఏదో కొద్ది చర్చికి వచ్చి చూపించండి పోదాం. ఏమీ లేనప్పుడు, ఉద్యోగంలో సద్యోగం ఏమీ లేనప్పుడు, ఏ గతి దోవ లేనప్పుడు ఎప్పుడన్నా చూడు మందిరంలోనే దేవుడు దయ అన్నయ్య, ఆయన కృప. ఫలానా దానికి రాశాను అన్నయ్య, దేవుడి కృప. బ్యాంక్ జాబ్ రాశాను అన్నయ్య, దేవుడి కృప. ఈ జాబ్కు ట్రై చేశాను అన్నయ్య, దేవుడి కృప. ఓయమ్మో ఏం భక్తిరా నాయనో. ఆ జాబ్ వచ్చేది ఆ మనిషి ఇంతవరకు కనపట్ల. ఇప్పుడు నేను తప్పు చేసినట్టేగా. ఇప్పుడు ఆమె ఏడిసా, నేను ఏడిసా జాబ్ ఇవ్వమని. ఇచ్చినాక ఆ మనిషి కనపడకపోయి ఏం చేయాలి నేను? జాబ్ ఇచ్చి పాడు చేసినట్టేగా. ఏమీ లేనప్పుడు ఎప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చునేవాడు అన్నీ వచ్చిన తర్వాత చర్చి రావటం ఎగ్గొట్టాడంట. దాదాపు 5 ఏళ్ళు అంట చర్చికి ఎగ్గొట్టేశాడు. అసలు ఇక డబ్బు సంపాదన అది ఇదే. సాయంత్రం వేళలో వాళ్ళ చిన్నవాడికి పాము గరిసిందంట, ఎగ్గొట్టినోడికి కొడుక్కి పాము గరిసిందంట. ఆ సావున వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయించాలంటే ఏది అందుబాటులో లేని పరిస్థితి. ఏం చేయాలా? వాడిని బిడ్డను ఏం చేయాలా? పరిగెత్తుకుంటే చర్చికి తీసుకొచ్చాడంట. ముందు దైవజనుడి దగ్గరికి తీసుకొస్తే ఏదో ఒక ఐడియా చెప్తాడని, ముందు ప్రార్థన చేస్తాడని. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నా బిడ్డను పాము కరిసి అనుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈయన పాష గారు, 5 సంవత్సరాల్లో నేను చేయలేంది ఇంత పాము 5 నిమిషాల్లో చేసింది. నిజంగా దేవా నీకు స్తోత్రం నాయన, హల్లెలూయా. 5 సంవత్సరాల్లో నేను చేయలేంది 5 నిమిషాలు ఉరికిచ్చింది కదా పాము. నువ్వు పాములు కూడా వాడతావు తండ్రి, లాదీడు వచ్చేవాడు కాదు నాయన. అన్నీ బాగున్నాడు అయ్యా. మా దేవుడు సన్నిధి ఆదివారం వద్దాం పాష గారు, మొన్న వద్దాం అనుకున్నా, అసలు మొన్న క్రిస్మస్కి వద్దాం అనుకున్నా, కుదరట్లేదు, బిజీ అయిపోయింది. అక్కడ ఆ బిజినెస్ మొదలుపెట్టా, ఇక్కడ ఇది మొదలుపెట్టా, సో చెబుతున్నాడు. అట్లాగా కొన్నిసార్లు కొంతమంది లేని వాటిని పొందినప్పుడు దేవునికి దూరం అవుతారు. ఏమి లేనప్పుడు దేవుని పాదాల దగ్గర నమ్మకంగా ఉంటారు. ఏదో పాపం నమ్మకంగా ఉంటున్నారులని ఆశీర్వదించాడు అనుకో, ఇక కనపడరు. కొంతమందికి అందుకే లేనివి ఇచ్చి పరిశీలిస్తే, కొంతమందికి ఉన్నవి తీసి పరిశీలిస్తాడు. ఏబులాగా సమృద్ధిని తొలగించి కూడా టెస్ట్ చేస్తాడు. దేవా సమృద్ధిని ఇచ్చినా నీకు స్తోత్రం, తీసినా నీకు స్తోత్రం. ఎందుకంటే ఇచ్చినా నీదే, తీసుకున్నా నీదే. మన పరిపక్వత, మన నమ్మకత్వం, అలాగే ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆనుకునేటువంటి మన విశ్వాసం పరిశీలిస్తాడు. ఆందోళనలో బతుకుతున్నామా, కలవరంలో బతుకుతున్నామా, లేకపోతే ప్రశాంతంగా ఉన్నామా? మన మొహమే చెప్పిద్ది మన విశ్వాస గలవారమో, విశ్వాస విషయంలో బలహీనలమో. రక్తహీనత ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, ఏది శరీర బలహీనత. విశ్వాసహీనత మాత్రం ఉండకూడదు. కొంప మునిగితే స్తోత్రం. విశ్వాసం మనలో స్థిరంగా ఉందనుకో, సమృద్ధిగా ఉందనుకో, ఇక మొఖాలు తుమ్మల్లో పొద్దుపడినట్టు ఉండవు, కళకళకళలాడుతుంటాయి. బాయ్ నిద్ర లేచావా? నేను ఎట్టుంటాయి? తుమ్మలో పొద్దుపెడినట్టు ఉండవు ఇక మొఖాలు. ఎప్పుడన్నా చూడు, ఆనందమే పరమానందమే. ఏరా కొట్టదలుచుకోలేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అవసరం లేదులే. నేను కూడా ముగిస్తున్నా పాపం. వాళ్ళకి నడువులు కదా నొప్పులు పడతాయి. ప్రియులారా, కొన్నే నేను చెప్పా, ఇంకా చాలా విషయాలు ఆయన పరిశీలించుకుంటాడు.
కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని మన మధ్యలోకి పంపించి, మన దగ్గరకు పంపించి, వాళ్ళకి మనం ఏ విధంగా తోడ్పాటు అందిస్తామో చూస్తాడు. మనకే కొంచెం ఉంటుంది, ఆ కొంచెంలో ఇతరులకి చేయాల్సి వచ్చింది. మనకు తెలియదు ఆయన టెస్ట్ చేస్తున్నాడని. అప్పుడు మన బుద్ధి ఎలా పనిచేసిద్ది పరిశీలిస్తాడు. ఒకవేళ అక్కడ మనం ప్రేమ విషయంలో నమ్మకస్తులమై ఉంటే, మనం ఇచ్చిన దానికి ప్రతిగా ఇక పట్టజాలంతా ఆయన ఇస్తాడు. ఈ పరీక్షలు ఒకటి కాదు, నానా విధాలుగా ఉంటాయి. అయితే ఏ పరీక్ష దేవుడు చేసినా మనల్ని పాడు చేయడానికి ఏ పరీక్ష రానివ్వడు. కానీ మనల్ని పై తరగతికి చేర్చడానికే మనకు వచ్చే పరీక్షలన్నీ. ఒకటైతే కన్ఫామ్ చేశాను, పరీక్షించడం అయితే పక్కా పరిశీలించి చూసుకుంటాడు. మనం పరీక్షించడమే కదా, ఆయన కూడా మనల్ని పరీక్షిస్తాడు. అయితే ఆ పరీక్షలు నానా రకాలు. గుర్తుపెట్టుకొని అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, ఎదుగు నేను పరీక్షింపబడుతున్నాను, దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ సందర్భంలో నేను జాగ్రత్తగా స్పందించాలి అనే మెళకువ తెచ్చుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ నీ ముందుకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో నువ్వు ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ జ్ఞానాన్ని కూడా, ఆ సమయోచిత సహాయాన్ని ఆయన నీకు ఇస్తాడు. పరీక్షతో పాటు పరీక్ష నుంచి బయటపడే ఛాన్స్ కూడా దేవుడు నీకు ఇస్తాడు. నిజంగా మన ఎగ్జామ్స్ భలే డిఫరెంట్ ఎగ్జామ్స్ అండి. లోకంలో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లోకంలో పిల్లలు సంవత్సరం అంతా చదవాలి, సంవత్సరంలో ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలాంటి కాపీలు అందించబడతాయి. కానీ మన గురువు ఉన్నాడే, చాలా ఉత్తముడు అండి. ఎగ్జామ్ పెట్టడమే కాదు, అర్థం కావట్లేదు ఏదన్నా కాస్త పేపర్ లీక్ చేయమంటే లీక్ కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రం. జోగా నిజం చెప్తాడు, ఇట్లా చేయి, తప్పించుకో, ఇట్లా చేయి, ఇట్లా రా, ఇట్లా పాస్ అవ్వని. ఎంత మంచి గురువు. చేయడా అలే, పైకి లేచి నిలబడం మనకు చాలు. నడుములు ఇప్పటికీ పాపం బిడ్డలు అల్లాడిపోయి ఉంటారు. లేండి. నా విశ్వాసం సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నీ కళ్ళ ముందు ఇతరులను ఆశీర్వదించి నిన్ను టెస్ట్ చేస్తాడు. నీ కళ్ళ ముందు ఇతరులను హెచ్చించి నిన్ను పరిశీలిస్తాడు. నువ్వు ఏడుస్తావా, లేకపోతే పనులు ప్రభావ వాళ్ళు బాగున్నారు, సంతోషం నాయన అనే మనసు నీ దగ్గర ఉందా? కుళ్ళిపోతే బుద్ధి నీ దగ్గర ఉందా? కొంతమందికి పక్కనోడు ఎదిగితే అస్సలు తట్టుకోలేరు. ఇక వాళ్ళ మొఖాలు చూడాది కాదు, చూస్తాడు, టెస్ట్ చేసుకుంటాడు. కొంతమంది అట్టు కాదు, పోన్లే నాయన నేను ఎలా ఉన్నా వాళ్ళు బాగున్నారు, నాకు అంతే చాలు, నీకు స్తోత్రం అనుకుని. ఏం మనసు రానిది. త్యాగాన్ని పరిశీలిస్తాడు, సమర్పణను పరిశీలిస్తాడు, ఓర్పు సహనాలను పరీక్షిస్తాడు, తగ్గింపును పరీక్షిస్తాడు. నీ అహం దెబ్బతినే పరిస్థితులను నీకు రప్పించి పరీక్షిస్తాడు. నీ శత్రువుల ఎదుట నీ ప్రవర్తనను పరీక్షిస్తాడు. పరీక్షించుకుంటాడండి. ఎందుకంటే నీ కోసం, నా కోసం ఉన్నత పదవిని సిద్ధపరిచాడు. శాశ్వత మెప్పు, మహిమ, ఘనతను దాచిపెట్టాడు. వాటిని మనం స్వతంత్రించుకోవాలనేది ఆయన ఆశ. అందుకు తగ్గట్టుగా మన వ్యక్తిత్వాలు రూపుదిద్దుకోవాలి. మన మనస్సు మారి రూపాంతరం చెందాలి. అందుకే నువ్వు ఏ పరీక్షలో ఉన్నావో, ఎలాంటి శోధనలో నువ్వు నలుగుతున్నావో గుర్తుపెట్టుకో. దేవుడు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు నిన్ను. పాస్ అవ్వు. పరీక్షలో, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి నువ్వు. మనకి ఇంపార్టెంట్ ఆ ఎగ్జామ్స్. పిల్లలు ఈ భూమి మీద ఎగ్జామ్స్ భయపడకండి రా, తప్పకుండా తండ్రి జయమిస్తాడు. మనం ఆ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు రాజ్య అధికారం ఇచ్చి చూశాడు ఈ మోషేని. దాన్ని కోరుకుంటాడా? సింహాసనాన్ని? బురద దొక్కడం కోరుకుంటాడు. బురద దొక్కడానికి ఇష్టపడ్డాడు. ఘనతను ఆశిస్తాడా, లేకపోతే దేవుని కొరకు శ్రమను కోరుకుంటాడంటే అక్కడ పాస్ అయ్యాడు. నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళందరినీ చంపి నీ నుంచి జనాంగాన్ని రప్పిస్తానని పరీక్ష.
అవసరమైతే నన్ను నిర్మూలన చేయి, వారిని బ్రతకని అన్నకాడ ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు. చాలా విషయాల్లో పరీక్షించుకున్నాక అంతమంది 6 లక్షల కాల్బలానికి నాయకుడిగా నియమించాడు. గొప్ప పదవిని, గొప్ప హోదాని, గొప్ప స్థాయిని, స్థానాన్ని దేవుని ముందు మనం సాధించుకోవాలి అంటే భూమి మీదే సిద్ధపడాలి. ఇక్కడ ఎదురవుతున్న విడదారా, నేను చెప్పే ఒట్టి మాటలు కాదు, వాక్య సత్యాలు. అదిరా ప్రసన్న, అది నావి. అరే కిందికి వెళ్ళావురా. మీరందరూ పాడుకోండి. నేను అందిస్తా చూడన్నా. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ప్రార్థన ప్రేరేపించబడింది ఒకళ్ళు. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు 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 నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసు నిలబెట్టి అనేక విషయాలు మీరు నాయన తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏమి చేయనిరిగి ఉండి కూడా నీవు నీ పక్కనే ఉన్న నాయన శిష్యులను, అపోస్తులను అడిగి ఉన్నావు దేవా, నీ కొందనాలు. మా జీవితంలో ప్రభు ఆత్మీయ ఎదుగుదలను నీవు పరీక్షిస్తా ఉన్నావు. మీ కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. విన్న మాటలు ఆలోచించి వారు నా ప్రభు వారికి ఎదురవుతున్న శోధనలో, పరీక్షలో జయం పొంది విశ్వాసంతో పలికి వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. ధన విషయంలో, త్యాగం విషయంలో, సమర్పణ విషయంలో నా ప్రభు ప్రతి విషయం కూడా మేము పరీక్షించబడతామని విశ్వాసమునకు నా ప్రభు ఎదురయ్యే పరీక్షలో కూడా జయం పొందడానికి సహాయం దయచేయండి. పరీక్షలో కూడా శోధనలో తప్పిపోకుండా తప్పించుకున్నట్టు కావాల్సిన కృపను కూడా మీరు దయచేయండి ప్రభు. ఇప్పుడైతే నీవు పరీక్షించబడుతున్నావు కానీ పరీక్షల అనంతరము నీ యొక్క కన్నీరు తొడవబడుతుంది, బాష్ప బిందువులు ఇదిగో నా ప్రభు కాచబడే రోజులు ఉన్నాయని మాకు సెలవిస్తా ఉన్నారు. నమ్మకమైన వారుగా మీరుంటే మంచి పదవిని సంపాదించుకొని యుగయుగాలు కూడా ప్రభు నీతో ఉండే భాగ్యం మాకు ఇవ్వబోతున్నారు. వందనాలు అయా. నీవు మాకు ఇచ్చిన పనిని నమ్మకంగా మేము చేయడానికి సహాయం దయచేయండి. ఇంకా మరి ఎక్కువ నమ్మకస్తులు ఉండడానికి కృప అనుగ్రహించండి. ఈ పరీక్షలో జయ జీవితాన్ని కూడా దయచేయండి. బిడ్డలను దర్శించండి నా ప్రభు. పరిశుద్ధాత్మ చేత నాయన బలపరచని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి భారము మా హృదయంలో ఉంచుతండి. హృదయ భారం మాకివ్వు. అవును నాయన. స్తోత్రం స్తోత్రం ప్రభు. ఆత్మల భారమును దయచేయండి అయా. నీ యొక్క ప్రేమతో మా హృదయాలు నింపండి. ఎప్పుడైతే భారము ప్రేమ తగ్గిపోతుందో నా ప్రభు అయా, తప్పిపోయే ప్రమాదం ఉంది నాయన. ఆ విషయంలో మెలకు కలిగి ఉండడానికి సహాయం దయచి ఆత్మల కొరకైన భారము కలిగి వ్యవహారము నా ప్రభు ఎవరితో ఎలా వ్యవహరించాలో ఆ జ్ఞాన వివేకం ఇవేచ్చిన నాయన ఆత్మలను సంపాదించాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగు చేయండి నా ప్రభు. మీకు వందనాలు. దాసును కూడా మంచి ఆరోగ్యం, అభిషేకము దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.